ఏయో అవసరాలకి ఎన్నిసార్లు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు? 100% ఎప్పుడు తీసుకోవచ్చంటే ఈపీఎఫ్ విత్‌డ్రా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగాల్లో దాదాపు అందరికీ ఈపీఎఫ్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సామాజిక భద్రతా పథకం ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్. దీనికి ఈపీఎఫ్ఓ నిర్వహిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతి నెల ఉద్యోగం జీతం నుంచి 12% ఈపీఎఫ్ అకౌంట్‌కి వెళ్తూ ఉంది. ఇదే సమయంలో కంపెనీ కూడా తన వాటాగా 12% యాడ్ చేయాల్సి ఉంటుంది. కంపెనీ వాటాలో 8% పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌లోకి ఈపీఎస్ వెళ్తుంది. మిగతా 3% పైగా ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ అవుతుంది. పీఎఫ్ నిధులపై కేంద్రం ఏటా వడ్డీ చెల్లిస్తూ ఉంటుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఈ మొత్తం జమ అవుతుంది. ప్రస్తుతం పీఎఫ్ వడ్డీ రేటు 8.25% ఉంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లేకపోతే పూర్తి సమాచారం మీకు అందదు. పీఎఫ్ అనేది ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాల కోసమే ప్రధానంగా ఉద్దేశించినప్పటికీ మధ్యలో కొన్ని తాత్కాలికంగా అవసరాల కోసం కూడా దీన్ని విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ అనుమతి ఇస్తుందని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో ఇక్కడ పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలను మరింత సరళీకృతం చేసింది. పీఎఫ్ విత్‌డ్రాను సులభతరం చేసింది. దీంతో చాలా అవసరాలకు వేగంగా డబ్బులు తీసుకునే వెసులుబాటు కనిపిస్తుంది. గతంలో పీఎఫ్ విత్‌డ్రా ప్రక్రియ క్లిష్టంగా ఉండేది. నిబంధనలు కఠినంగా ఉండేవి. వేర్వేరు అవసరాల కోసం వేర్వేరు ఫారాలు ఉండేవి. ఇంకా కావలసిన మొత్తం కూడా అందేవి కావు. ఇంకా పెళ్లి కోసం, వైద్యం అవసరాలకు, ఇల్లు కట్టుకునేందుకు ఇలా వేర్వేరు అవసరాలకు డబ్బులు తీసుకోవాలంటే వేర్వేరు అర్హతలు ఉండేవి. ఇక్కడ ఖచ్చితంగా ఇన్నేళ్ళు సర్వీసు పూర్తి చేయాలని నిబంధన ఉండేది. ఇప్పుడు మాత్రం ఆ ఇబ్బంది లేకుండా నిబంధనల్ని మార్చేసింది. ఖచ్చితంగా డబ్బులు కావాలనుకునే వారికి వేగంగా అందే ఏర్పాట్లు చేసింది. గతంలో మొత్తంగా 13 వేర్వేరు అవసరాలకి కనీసం సర్వీసు అర్హతలో విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఇక్కడ కనీసం 2 సంవత్సరాల నుంచి 7 ఏళ్ల వరకు ఖచ్చితంగా సర్వీస్‌లో ఉన్న వారికి ఈ విత్‌డ్రా ఛాన్స్ ఉండేది. దీంతో చాలా వరకు పీఎఫ్ క్లెయిమ్స్ తిరస్కరణకు గురయ్యేవి. ఇప్పుడు కొత్త వ్యవస్థ కింద పీఎఫ్ విత్‌డ్రా రూల్స్ మారిపోయాయి. ఇక్కడ వేర్వేరు అవసరాలు అన్నిటికీ ఒకే గొడుగు కిందకి చేర్చింది. ఇక్కడ ఒక్కో దానికి ఒక్కో సర్వీసు అర్హత అవసరం లేకుండా అన్నిటికీ కనీసం 12 నెలలు సర్వీస్ ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఉద్యోగి యాజమాని వాటా వడ్డీతో సహా ఇద్దరు వాటాలో నుంచి డబ్బులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇక్కడ ఉద్యోగి పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తంలో నుంచి 75% వరకు విత్‌డ్రా చేసుకునే వీలు కల్పిస్తుంది. ఇది గతంలో కంటే చాలా ఎక్కువ కావడం విశేషం. ఇంకా ఉద్యోగి సంవత్సరం సర్వీస్ పూర్తి చేసినట్లయితే అప్పుడు కొన్ని అవసరాల కింద 100% వరకు డబ్బులు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏవో పరిస్థితుల్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. మీకు లేదా మీ కుటుంబానికి వైద్య చికిత్స కోసం అయితే ఆర్థిక సంవత్సరం ఏమైనా 3 సార్లు పీఎఫ్ విత్‌డ్రా చేసుకోవచ్చు. లేదా మీ పిల్లలకు పై చదువుల కోసం 10 సార్లు వరకు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. మీ పిల్లల పెళ్లి కోసం అయితే మొత్తం సర్వీస్ కాలంలో 5 సార్లు పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇతర గృహ అవసరాలకి కొనుగోలు, నిర్మాణం, హోమ్ లోను, రీపేమెంట్, రెనోవేషన్ వంటి అవసరాలకు 5 సార్లు డబ్బులు తీసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇతర అవసరాలకు అయితే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ఇలా పీఎఫ్ విత్‌డ్రా నిబంధనలను సులభతరం చేసినప్పటికీ ఉద్యోగి రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం మాత్రం 25% మొత్తాన్ని మాత్రం విత్‌డ్రాకు దూరంగా ఉంచింది. వాస్తవానికి చాలామంది పీఎఫ్ అకౌంట్‌లో డబ్బుల్ని రిటైర్మెంట్ సమయం వరకు కొనసాగించినట్లేదని తెలుస్తుంది. వీరికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో 25% అయినా డబ్బులను పీఎఫ్ అకౌంట్‌లో ఉంచేలా చూస్తుంది. తప్పనిసరి అయితే తప్ప ఈ మొత్తం ఇవ్వట్లేదు. ఒకవేళ ఉన్నట్టుండి ఉద్యోగం కోల్పోతే అప్పుడు వెంటనే పీఎఫ్ అకౌంట్‌లోకి 75% బ్యాలెన్స్ వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 25% ఏడాది సర్వీసు తర్వాత వెనక్కి తీసుకోవచ్చు. ఇంకా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొత్తం 100% కూడా వెంటనే తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇక్కడ 55,000 తర్వాత రిటైర్ అయినా లేదా పూర్తి వైకల్యం బారిన పడిన, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన, పూర్తిగా భారతదేశం వదిలి వెళ్ళిన పీఎఫ్ డబ్బులు పూర్తిగా తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.